నమస్తే, వెల్కమ్ టు అవర్ యూనివర్సల్ టాకీస్ ఛానల్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఈ రోజు యొక్క ప్రత్యేకత అండ్ ఈరోజు మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటి అంటే, మొత్తం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎవరైతే రాముల వారిని ఎంతగానో పూజించుకుంటూ ఆయన్ని ఎందు భక్తి పరవశులై ఉంటారో వారందరికీ కూడా మేము ఇక్కడ ల్యాంకోయిల్స్లో ఉన్న కొండపైన ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ అసలు ఈ గుడి ఎప్పటి నుంచి స్థాపించారు అండ్ ఈ గుడికి ఉన్న ఎన్ని సంవత్సరాల ప్రత్యేకత ఈ గుడికి ఉంది అండ్ ఇక్కడ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది, ఈ ప్రతి వివరాన్ని కూడా మనం ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. స్వామివారి మీద ఎక్కడా లేనట్టుగా ఇక్కడ విశేషంగా నిజరూపం స్వామివారి మీద దశావతారాలు కనిపిస్తాయి. ఈ దశావతారాలు మనం ఇప్పుడు ఇక్కడ ఏదో ఊహించుకుని చెప్పినట్టుగా కాదు. దశావతారాలు విగ్రహం మీద కనబడము, అదే దశావతారాలు మనకి కొండల్లో కనిపించడం అనేది నిదర్శనం. స్వామివారు స్వయంగా ఇక్కడ పెరుమాళ్ళు ఇచ్చారు అనడానికి నిదర్శనం. ఎందుకంటే విగ్రహాలు దశావతారాలు ఎవరైనా బొమ్మలు గీయగలుగుతారు, కానీ అదే దశావతారాలు మీకు కొండల్లో కూర్మావతారం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కింద నుంచి చూస్తే ఆ కూర్మావతారం, మత్స్యావతారం, ఇవన్నీ ఆ మకరము, ఇది ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి. ఆశ్చర్యకరంగా స్వామివారు మనం అక్కడ ఆదిశేషు మీద శయనించి ఉండడం కూడా చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వామివారు స్వయంగా వేయించేసి ఉన్నారు అనడానికి ఇది నిదర్శనం. శుక్రవారం నాడు వస్తే మీరు హారతి వెలుగులో స్వామివారి దశావతారాలు చూపిస్తారు. అది చూస్తే విశేషంగా మీ అందరికీ చాలా ఆనందం కలుగుతుంది. గుడి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు కదా సార్, ఎప్పటికి ఇదంతా కంప్లీట్ అవుతుందని అనుకో? అది గుడి పునర్నిర్మాణం అనేది ఇది ఆల్రెడీ బింబ ప్రతిష్ఠ అయింది. అంటే లోపల 9 అడుగుల అనంత పద్మనాభ స్వామి పెద్ద విగ్రహం ప్రతిష్ఠ అయింది. అది వేసిన దాని మీద కన్స్ట్రక్షన్ అవుతున్నది. అది ఆలయ కమిటీ వారు అహర్నిశలు కృషి చేస్తున్నారమ్మా. మొత్తం శిలాతోనే, ఏది కూడాను గోడ సిమెంటు వాడకుండా కంప్లీట్ కృష్ణ రాతి ఫలకాలతోనే ఈ గుడిని పునర్నిర్మాణం చేస్తున్నారు. ఈ గుడి శంకుస్థాపన మనకు చిన్నజీయర్ స్వామి వారు ప్రతిష్ఠ చేశారనమాట. తర్వాత ఆలయ కమిటీ మన అశోక్ గారు ఈ ప్రధానంగా ఇది ఎప్పుడు అవుతుంది, ఎలా దీని ఇంప్రూవ్మెంట్ ఎలా అవుతుందో మా ఆలయ కమిటీ శ్రీమాన్ అశోక్ గారు చెప్తారమ్మా. సో గురుగారు, ఇప్పుడు ఇది పునర్నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఎప్పటికి కంప్లీట్ అవ్వచ్చు? సంవత్సరంలో కంప్లీట్ చేస్తాను. ఈ భీమ్లో ఇంజనీర్ గారు చాలా లాంగ్ ఇచ్చాడు, 26 ఫీట్లు ఇచ్చాడు. అవి దొరకలో వీడికి వచ్చినాక పలిగిపోయినాయి కూడా. ఇప్పుడు మళ్ళీ మొన్న 3 రోజుల కింద కొత్తవి వచ్చినాయి. అవి అయినాయి అంటే ఇండిమెంట్ కంప్లీట్ చేసి ఇచ్చాను. ఎప్పుడు మొదలు పెట్టారు? 3 సంవత్సరాలు వెళ్ళిపోయిందమ్మా. 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది దాంట్లో. ఈ భీమ్ల దిక్కని ఇప్పుడు ఇంతకుముందే జనవరి కన్నా ముందే ఓపెనింగ్ అవుతుండే, ఆ భీమ్ల దిక్కని రాలేవు కాబట్టి లేట్ అయింది. అట్లా వచ్చే భక్తుల రద్దీ అది ఎలా ఉంటుంది మీకు? బాగానే ఉంది, భక్తులది బాగానే ఉందమ్మా. అట్లా పెరిగింది, ఇప్పుడు మంచిగానే ఉంది. సో నమస్తే సార్. సో మాకు అర్చకులు చెప్పిన దాని ప్రకారం గుడి మొదటి నుంచి కూడా మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి, మేము మధ్యలో మొదటిన చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎవరెవరో చేసి ఉంటారు. ఇది దాదాపు 800 సంవత్సరాల చరిత్ర గల దేవాలయము. అంతకుముందు ఎవరో చేసినారు. మధ్యలో కొంచెం రజాకార్ల టైంలో ఆలయాన్ని ధ్వంసం చేయబడింది. తర్వాత వేరే వేరే భక్తులు కూడా వచ్చినారు, వాళ్ళ స్తోమత దగ్గర పనులు చేసినారు. అంటే మెట్ల దారి కూడా ధ్వంసం చేసి ఉండే. ఇక్కడికి కరెంటు లేకుండే, వాటర్ లేకుండే, దారి కూడా లేకుండే. మెట్ల దారి ఉండే. మెట్లు కొంత ఈ రాయి కొట్టి గానేటుగా ఉపయోగించుకునే వాళ్ళు కొంత ధ్వంసం చేసి వాళ్ళు అమ్ముకున్నారు. ఆ దారిలో నుంచి మాకన్నా ముందు కూడా భక్తులు వచ్చేవాళ్ళు, వచ్చి చేసుకొని వెళ్ళేవాళ్ళు. తర్వాత మేము అనంత చతుర్దశి నాడు ఇక్కడ వచ్చి చూసేసరికి శివలింగం ఎత్తుకెళ్ళినారు ఎవరు. శివలింగం ఎత్తుకెళ్తే ఆ రోజు నుంచి ఇంకా ఆ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ అప్పుడు సిఐ, ఇప్పుడు ఏసీపీగా ఉన్నారు వాళ్ళు, సంజయ్ కుమార్ గారు, వారు ఇంత పెద్ద ఆలయాన్ని మీరు మంచిగా రక్షించాలి, మీరు చేయాలని చెప్పేసి వారు ఒక సంకల్పం తీసుకొని మమ్మల్ని అందరిని ప్రోత్సహించి కొంచెం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజే భక్తులు దాదాపు ఒక 100-150 మంది దాకా వచ్చినారు. వాళ్ళంతా డొనేషన్లు అప్పుడున్న వాళ్ళకి తోచిన సాయం చేసినారు. దాదాపు 150,000 దాకా వచ్చినాయి. వస్తే అప్పుడు అదే ఆ డబ్బులతోటే మేము కొంచెం రోడ్డు అది తయారు చేద్దామనుకున్నాము. ఇక్కడ ముంగటి నుంచి కరెంటు తీసుకొద్దామంటే కొంతమంది అబ్జెక్షన్ చేసినారు. కింద రైతులు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే ఇటు వెనక నుంచి కరెంటు, తర్వాత రోడ్డు,
తర్వాత బోర్ వేసుకొని ఇంకా చిన్న చిన్నగా అప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది భక్తులు చెప్పింది ఏంటంటే ఇక్కడ దేవుడైన స్వయంభూగా ఉన్నాడు, మాకు ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి వాళ్ళ కోరుకున్న కోరికలు కూడా చెప్పడం జరిగింది. నాకు కూడా 2016లో నా యొక్క హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. 2024లో నాకు కూడా హెల్త్ ఆపరేషన్, కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు బాగానే ఉన్నాను. చాలా పవిత్రమైన దేవాలయం, భక్తులు ఎవరైనా రావచ్చు, దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు మాత్రం తీరుతాయని నమ్మకం అందరికీ ఉంది, నాకు కూడా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.